భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే నేషనల్ హైవేలో ఒకటి NH65. ఈ నేషనల్ హైవేపై నిత్యం వేలాది వాహనాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. దానిలో భాగంగా అనేక ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలను చేపట్టాయి. దానిలో భాగంగానే ఇప్పటికే ఫ్లైఓవర్లతో పాటు 6 వేను కూడా రూపకల్పన చేసింది. ఆ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇంతకీ ఆ పనులు ఎంతవరకు వచ్చాయి, పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, రోడ్డు సేఫ్టీకి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలేంటో చూసే ప్రయత్నం చేద్దాం ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో. ఒకప్పుడు NH9గా ఉన్న ఈ నేషనల్ హైవే మీద అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 4 వేను చేసింది. దీన్ని NH65గా దీన్ని ఇప్పుడు ప్రస్తుతం పిలుస్తారు. ఈ నేషనల్ హైవే మీద 4 వే అయినప్పటికీ కూడా నిత్యం అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వందల మంది, సంవత్సరంలో వేల మంది మృతి చెందిన ఘటనలు కూడా జరుగుతున్నాయి. దానిలో భాగంగానే దీన్ని 6 వేగా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఇప్పటికే వర్క్ కూడా స్టార్ట్ అయింది. మరోవైపు రోడ్డు ప్రమాదాలు జరగకుండా అటు జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర అధికార యంత్రాంగం ఫ్లైఓవర్లను ఏర్పాటు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం దాదాపు ఇక్కడ ఈ నేషనల్ హైవే మీద మొత్తం 19 బ్లాక్ స్పాట్స్ని గుర్తించింది. అత్యంత ప్రమాదకరమైన స్పాట్స్ ఇవి. ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా ఒక కమిటీని వేసింది. ఆ కమిటీలో భాగంగానే ఫ్లైఓవర్లను ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం. దాదాపు 8 ఫ్లైఓవర్లు ఏర్పాటు అవుతున్నాయి. వర్క్ కూడా స్టార్ట్ అయింది. నేషనల్ హైవే మీద రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పనులే ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము ప్రస్తుతం చిట్యాల దగ్గర ఉన్నాం. చిట్యాల వద్ద ఈ నేషనల్ హైవే మీద ఫ్లైఓవర్ని ఎక్కడైతే టౌన్ ఉంటుందో టౌన్లో ఉండే ప్రజలు తిరగడానికి, సురక్షితంగా తిరగడానికి ఇబ్బందికరంగా ఉంది. దానిలో భాగంగానే ఎవరు టౌన్కు రాకుండా డైరెక్ట్ నేషనల్ హైవే ఫ్లైఓవర్ మీద నుంచి మళ్ళీ టౌన్ దాటిన తర్వాత దిగే విధంగా అన్నీ కూడా ప్లాన్ చేసి ఇక్కడ వర్క్ అయితే నడుస్తూ ఉంది. ఇంకా ఈ నేషనల్ హైవేకి సంబంధించి రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు, ఇక్కడ ఎలాంటి సేఫ్టీ తీసుకున్నారు చూసే ప్రయత్నం చేద్దాం. NH65 పై 19 బ్లాక్ స్పాట్స్ని గుర్తించారు అధికార యంత్రాంగం. దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆ బ్లాక్ స్పాట్స్ వద్ద రోడ్డు ప్రమాదాలు జరగకుండా కార్యక్రమాన్ని చేపట్టింది. ఫ్లైఓవర్లను ఏర్పాటు చేసింది. దానికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా 420 కోట్లు కేటాయించింది. ఒకటి చౌటుప్పల్తో పాటు పెద్ద కాపర్తి, చిట్యాల, నల్గొండలోని హైవేకు, అదేవిధంగా కట్టంగూర్, కొర్లపహాడు, SV ఇంజనీరింగ్ కళాశాల సూర్యాపేట వద్ద, జనగామ క్రాస్ రోడ్ వద్ద మరో ఫ్లైఓవర్ని, ఈనాడు కార్యాలయం వద్ద ఒక ఫ్లైఓవర్, దూరాజ్పల్లి, అదేవిధంగా ముకుందాపురం, కోమరబండ క్రాస్ రోడ్డు వద్ద, కటకమ్మగూడెం వద్ద, మేళ్ల చెరువు, శ్రీరంగాపురం, రామాపురం క్రాస్ రోడ్డు వద్ద, నవాబ్పేట వద్ద ఇవన్నీ కూడా ఫ్లైఓవర్లను ఏర్పాటు చేస్తుంది. నేషనల్ హైవేకు సంబంధించి ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగదు. ఎవరి ప్రతి ప్రాణాన్ని కూడా వాళ్ళు కీలకంగా తీసుకున్నారు. దానిలో భాగంగానే రోడ్డు సేఫ్టీలో భాగంగా ఈ ఫ్లైఓవర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతము ఈ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్తో పాటు కొంత అంచనాలను పెంచి ఈ ఫ్లైఓవర్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే అటు ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ఈ పనులపై కూడా ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తున్నారు. ఇంకా ఈ పనులు త్వరగతిన పూర్తయ్యే విధంగా చూస్తున్నారు. ఈ నేషనల్ హైవే మీద దాదాపు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది వివిఐపీలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం అత్యంత రద్దీ ప్రాంతంగా ఉన్న ఈ NH65 పై ఫోకస్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ ఫోకస్లో భాగంగానే ఫ్లైఓవర్ల ఏర్పాటుతో పాటు 6 వేను ఏర్పాటు చేస్తుంది. మరోవైపు సర్వీస్ రోడ్లతో పాటు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా లైటింగ్ను, సెంట్రల్ లైటింగ్ను కూడా ఏర్పాటు చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఈ నేషనల్ హైవేకి సంబంధించి ఎలాంటి సేఫ్టీ తీసుకుంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు చూసే ప్రయత్నం చేద్దాం. ఈ చిట్యాల్లో ఈ సింగిల్ లోడ్ తర్వాత డబల్ లోడ్ వెడల్పు కార్యక్రమంలో JMR సంస్థ చేసినప్పుడు ఆ రోడ్డు అడ్డగోలుగా నిర్మాణం చేసి సర్వీస్ రోడ్లు కూడా కంప్లీట్ చేయకుండా చిట్యాల్లో మరి సెంటర్లో ఉన్న జంక్షన్లో కూడా సక్రమంగా చేయక సిగ్నల్స్ ఇస్తామని రకరకాలు చెప్పి ఇవ్వకుండా రోడ్డును ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ చిట్యాల హైవే మీద చిట్యాల ప్రజలు రోడ్డుకు అటు ఇటు దాటే కార్యక్రమంలో ఎంతోమంది వారి ప్రాణాలను యాక్సిడెంట్ రూపంలో కోల్పోయి ఆ కుటుంబాలు అనాథలు అవ్వడం జరిగింది. మరి పనులు కూడా చాలా వేగవంతంగా అవుతూ ఉన్నాయి. మరి ఈ వేగవంతంగా చేసి మా చిట్యాల ప్రాణాలను, ప్రజల ప్రాణాలను
కాపాడుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చిట్యాల నేషనల్ హైవే మీద బ్రిడ్జ్ లేకపోవడం వలన అనేక ప్రమాదాలు జరిగి గ్రామ పంచాయతీ కార్మికులు కూడా చనిపోవడం జరిగింది. అనేక మంది క్షతగాత్రులు కూడా కావడం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కోమటిరెడ్డి రెడ్డి గారి మంత్రివర్యులు ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు వేముల వీరేశ్వర గారి చొరవతోటి ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడతా ఉన్నారు. ఈ నిర్మాణం చేపట్టినట్టయితే మనం బొనూరుకి వెళ్ళేటువంటి బండ్లు చాలా ఈజీగా అవుతాయి, ప్రాణాలు కూడా కాపాడడం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు నేషనల్ హైవే మీద జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, ఆ రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను చూసాం. ఇక మొత్తం కూడా ఏవైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ కట్టుదిట్టమైన చర్యలు, అదేవిధంగా ఎప్పటికప్పుడు నిఘా పెంచారు పోలీసులు. ఇక స్థానికంగా ఇలాంటి ఏవైతే యాక్సిడెంట్లు ఉన్నాయో ఆ యాక్సిడెంట్లు కాకుండా ఎలాంటి కార్యక్రమం చేపడుతున్నారు. మనతో పాటు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్, మీరు ప్రత్యేకంగా రాష్ట్రంలో ఇక్కడ RRR మిషన్ RRR అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు, అది ఎంతవరకు సక్సెస్ అయింది? అంటే ఇప్పుడు మనకి నల్గొండ జిల్లాకు సంబంధించి నేషనల్ హైవే మొత్తం 270 కిలోమీటర్స్, ఇంకా స్టేట్ హైవే మనకి 209 కిలోమీటర్స్ ఉన్నది. ఈ జిల్లాలో చాలా వరకు మనకి ఆన్ అన్ యావరేజ్గా ఒక 350 లైవ్స్ ప్రతి ఇయర్ మనం కోల్పోతూ ఉంటాం. సో దీని మీద స్పెషల్గా ఫోకస్ తీసుకొని మనం రోడ్ సేఫ్టీ విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి కొత్త ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఒక 109 విలేజెస్ని మనము హైవేస్కి ఇంకా స్టేట్ హైవేస్కి ఆనుకుని ఉన్న విలేజెస్ వాళ్ళు ప్రతిసారి రోడ్ క్రాస్ చేసేటప్పుడన్నా లేకపోతే చిన్న చిన్న జాగ్రత్తలు వహించకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో ఆ విలేజెస్లో మనము ఆ పోలీస్, మెడికల్ అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా సుమారు ఒక 50 విలేజెస్ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈచ్ బ్లాక్ స్పాట్స్ కూడా మనం పర్సనల్గా విజిట్ చేసి టెంపరీగా పర్మనెంట్ సొల్యూషన్స్ అయినంత వరకు టెంపరీగా మనం ఏమేమి చేయగలుగుతామో కూడా మనం వర్కౌట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి చోట కూడా ఎస్ఐలు, సిఐలు, నేను, డిఎస్పీలు అందరూ కూడా వెళ్ళినాము. నల్గొండ జిల్లాలో పోయిన సంవత్సరం 58 బ్లాక్ స్పాట్స్ ఉంటే ఈ ఇయర్ 43కి తగ్గింది. అంటే 17 బ్లాక్ స్పాట్స్ మేము తగ్గడం జరిగింది. ఈ సంవత్సరం వరకు కూడా ఇంకొక 10 బ్లాక్ స్పాట్స్ మేము తప్పనిసరిగా తగ్గిస్తాము. మేము విజిట్ చేసిన ప్రతి ఒక్క లొకేషన్లో కూడా లైట్స్ ఉన్నాయా, స్పీడ్ తగ్గినకి మనము రంబుల్ స్ట్రిప్స్ ఏమైనా పెట్టగలుగుతామా, బ్రేకర్స్ ఏమైనా పెట్టగలుగుతామా, లేకపోతే కోన్స్ ఏమైనా పెట్టగలుగుతామా, అదేవిధంగా జనాలకి అవేర్నెస్ ఎలా కలిపియాలి, అక్కడ మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టడము, సిపిఆర్ ఇచ్చే అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా పెడుతున్నాం. సో దీనివల్ల పాజిటివ్గా రిజల్ట్ వస్తున్నది. కొన్ని స్పెసిఫిక్గా హై యాక్సిడెంట్ ఉన్న ఏరియాస్లో కూడా డిఎస్పీలని వాళ్ళని దత్తత తీసుకొని చేయమని చెప్పడం జరిగింది. ఇలాంటి మండల్స్లో స్పెషల్గా డిఎస్పీ గారు అండ్ అబో ర్యాంక్ ఆఫీసర్ ఫోకస్ పెట్టిన తర్వాత కూడా యాక్సిడెంట్స్ చాలా వరకు తగ్గిపోయినాయి. జనరల్గా ఎవ్రీ ఇయర్ వాహనాలు పెరుగుతూ ఉంటాయి, జనాభా కూడా పెరుగుతున్నారు, కానీ క్రైమ్ రేట్ తగ్గింది, యాక్సిడెంట్లు తగ్గినాయి మీ దగ్గర. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఎవ్రీ ఇయర్ మనకి అట్లీస్ట్ ఒక 10 to 15% ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ వేసుకోవచ్చు మనం. అదేవిధంగా వెహికల్స్ పెరుగుతున్నాయి కాబట్టి యాక్సిడెంట్స్ కూడా మనకి ఒక 15 to 20% పెరుగుతాయి. కానీ ఈసారి మనకి ఈ ఇయర్ మనకి స్పెషల్గా మనం అందరం ఫోకస్, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అలాంగ్ విత్ NH హైవే, స్టేట్ హైవే వీళ్ళందరూ కూడా ఫోకస్ పెట్టడం వల్ల మనకి ఈసారి యాక్సిడెంట్స్ తగ్గినాయి. అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ డెత్స్ కూడా కంపేర్ టు లాస్ట్ ఇయర్ 50 డెత్స్ మనకి ఈసారి తక్కువైనాయి. కాబట్టి అందరూ కలిసి చేస్తున్నారు కాబట్టి ఇది మంచి రిజల్ట్ వచ్చింది. రోడ్ సేఫ్టీకి సంబంధించి మిగతా శాఖలకు సమన్వయం ఎట్లా ఉన్నది, అదేవిధంగా నేషనల్ హైవేకి సంబంధించిన వాళ్ళ కోఆపరేషన్ ఎట్లా ఉన్నది? కోఆపరేషన్ వైజ్ అందరూ కూడా చాలా మంచిగా కోఆపరేట్ చేస్తున్నారండి. మాకు నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, R&B డిపార్ట్మెంట్ ప్లస్ కలెక్టర్ గారి దగ్గర కూడా చాలా మంచి కోఆపరేషన్ ఉంది. ఎక్కడ కూడా రోడ్ సేఫ్టీ మీటింగ్ అని కూడా మేము ప్రతి 3 monthsకి ఒకసారి ప్రాంప్ట్గా తీసుకుంటున్నాము. ఆ మీటింగ్లో మేము తీసుకున్న డిసిషన్స్ మీద కూడా ఇంప్లిమెంటేషన్, ఫాలోఅప్ యాక్షన్స్ కూడా చేస్తున్నాము. మా దగ్గర DTRB CA అంజయ్ గారు ఉన్నారు, ఇతను కూడా బాగా యాక్టివ్గా చేయడం వల్ల మంచి కోఆపరేషన్తో ముందుకు వెళ్తున్నాం. జనరల్గా ఒక నేషనల్ హైవేనే కాదు, మిగతా ఏదైతే ప్రధాన సెంటర్లు ఉంటాయో జాతీయ రహదారులతో పాటు స్టేట్ హైవేలలో కూడా వీటికి సంబంధించి యాక్సిడెంట్లు కాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు స్టేట్ హైవేస్ అండ్ నేషనల్ హైవేస్ అన్నింటిలో కలిపి కూడా మనము డిస్కస్ చేసినట్టు వీఆర్ హ్యావింగ్ రంబుల్ స్ట్రిప్స్ కొత్తగా పెట్టిస్తున్నాము, లైటింగ్స్ లేకపోతే లైటింగ్స్ పెట్టిస్తున్నాము, సైన్ బోర్డ్స్ పెట్టిస్తున్నాము, బులార్డ్స్ పెట్టిస్తున్నాము. ఒకవేళ అత్యంత అవసరం ఉంటే కూడా కొన్ని మనం స్పీడ్ బ్రేకర్స్ కూడా పెట్టడం జరుగుతున్నది. జనాలలో కూడా మనం రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఎట్లా క్రాస్ చేయాలి చూడాలి అని చెప్పేసి అట్లాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా కళా బృందంతో కూడా మనం వాళ్ళని అక్కడ తీసుకొని వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే నేషనల్ హైవేకి సంబంధించి ఎంతోమంది విఐపీలు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. సో అలాంటి స్పాట్స్ మీరు మొత్తం కూడా చూసిర్రు. అక్కడ కొంత ఖర్చుతో కూడుకున్నది, బ్లాక్ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో మళ్ళీ రెనోవేట్ చేయాలంటే ఆ ఖర్చుకు సంబంధించి ఫండ్ ప్రభుత్వం అరేంజ్ చేస్తుందా, ఎట్లా ఉన్నది? అంటే చిన్న చిన్న వర్క్స్ అనేవి కూడా నేషనల్ హైవేస్ వాళ్ళు మెయింటెనెన్స్ కింద వాళ్ళు కవర్ చేస్తున్నారు. సో మాకు ఇప్పటిదాకా బడ్జెట్ది అంటూ ఇబ్బంది ఏమి రాలేదు.
చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నేషనల్ హైవే వాళ్ళు ప్రాంప్ట్గా అటెండ్ అయ్యి చేస్తున్నారు కాబట్టి బడ్జెట్ ఇష్యూస్ ఎక్కడ రాలేదు. కాకపోతే ఇదంతా కూడా మళ్ళీ రోడ్ ఎక్స్పాన్షన్ అవుతున్నది కాబట్టి పర్మనెంట్గా సొల్యూషన్స్ అనేవి ఇంకో 1 year 2 yearsలో రోడ్ ఎక్స్పాండ్ అయిన తర్వాత ఓవర్ బ్రిడ్జెస్ అవన్నీ రాగానే మొత్తం క్లియర్ అయిపోతుంది. జనరల్గా ఇప్పుడు రోడ్డుకు సేఫ్టీకి సంబంధించి హైవేల వద్ద ఫ్లైఓవర్లు పడుతున్నాయి కదా, ఎవ్రీ సాటర్డే సండే ఎక్కువ వెహికల్స్ వస్తూ ఉంటాయి. అక్కడ అట్లాంటి టైంలో ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? సో ఇప్పుడు మనము మా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ వింగ్ ఎట్ ద సేమ్ టైం ఈ నేషనల్ హైవే వాళ్ళ తరపు నుంచి కూడా వాలంటీర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా పీక్ అవర్స్లో కూడా కంపల్సరీ ఉండి ట్రాఫిక్ డైవర్షన్స్ చేయడము, స్పీడ్ కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా మనం వర్కౌట్ చేస్తున్నాము. ఇప్పుడు దాకైతే మనకి హైవే వర్క్ లేకపోతే ఫ్లైఓవర్ వర్క్ దగ్గర ఇప్పుడు దాకా ఒక యాక్సిడెంట్ కూడా కాకుండా కూడా చూసుకుంటున్నాం. ఇంకా ఈ నేషనల్ హైవేకి సంబంధించి ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా అటు ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ అదేవిధంగా ఎక్కడ ప్రమాదాలు జరగకుండా చూసుకుంటున్నామని చెప్పొస్తున్నారు. ఏదైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఆ బ్లాక్ స్పాట్స్ దగ్గర కూడా అక్కడ ఏమైతే కావాల్సిన మరమ్మతులు ఉంటాయో ఆ మరమ్మతులను చేయిస్తున్నాం. అటు దానికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం కూడా కోఆపరేట్ చేస్తుంది అంటారు. ఇంకా ఈ నేషనల్ హైవేకి సంబంధించి ఎలాంటి రోడ్డు ప్రమాదాలు ఉన్నాయో ఆ ప్రమాదాలను అరికట్టడానికి అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు చూసే ప్రయత్నం చేద్దాం. నేషనల్ హైవేలో చిట్యాల రోడ్డు క్రాసింగ్లో చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మా చిట్యాల పట్టణ కాంగ్రెస్ నాయకులు చాలా సందర్భాల్లో మా దృష్టికి, మంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం జరిగింది. ప్రమాదాల బారి నుంచి చిట్యాల ప్రజల్ని కాపాడాలి. రోడ్డు క్రాసింగ్లో చాలా యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి ప్రాణాలు పోతున్నాయి. ఈ ప్రాణాలను కాపాడాలనేటువంటి ఒక సంకల్పంతో మేము నేషనల్ హైవే సంబంధించినటువంటికి మా మంత్రి గారు, మేము ప్రభుత్వం వైపు నుంచి జిల్లా కలెక్టర్ గారు కూడా లెటర్లు పెట్టేసి ఒక ప్రయత్నం చేసినాం. దాంట్లో భాగంగానే అక్కడ హైవే సంబంధించి ఫ్లైఓవర్ రావటం, స్కూలు పిల్లలు రోడ్డు క్రాసింగ్ సంబంధించినటువంటి అండర్ పాస్ కావాలంటే అక్కడ ఒక అండర్ పాస్, బస్ స్టాండ్ కాడ కూడా ప్రయాణికులు అటు ఇటు దాటడానికి కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుందంటే అక్కడ కూడా 2 మామూలు సబ్వేలు, ఒకటి మెయిన్ సంబంధించినటువంటి వే అండర్ పాస్ అనేటువంటి రావటం ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది, పనిచేస్తుందని చెప్పేసి వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. వర్క్స్ సంబంధించినటువంటి తొందరలో పూర్తయితాయి అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం మాకుంది. చూశారు కదా, ఇది 65వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు. ఇది నేషనల్ హైవేకి సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.